నేను నా లైఫ్లో తీసుకున్న ఒక బోల్డ్ డిసిషన్ గురించి చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను. హాయ్, నా పేరు మధులాష్, ఫౌండర్ ఆఫ్ ఎడోధ్వజ, క్రియేటర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. నేను కూడా మీలాగానే ఎన్నో కళలు కన్నాను. నా స్కూల్ స్టేజ్ నుంచి కళలన్నింటినీ నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా చిన్నప్పటి నుంచి చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశాను. నా స్కూలింగ్ అంతా కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ, అలాగే ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ నా స్కూలింగ్ అయితే కంప్లీట్ చేశాను. కాలేజ్ లైఫ్ కూడా అంత ఈజీగా ఏం సాగలేదు. కాలేజ్లో కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేశాను. కానీ ఎక్కడో చిన్న వెలితి, నాలాగా ఉన్న స్టూడెంట్స్కి కొత్తగా ఏదైనా ఇవ్వాలి, నాలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి స్టూడెంట్కి ఏదో చేయాలి అనిపించింది. అప్పుడే నేను స్టార్ట్ చేశాను ఎడోధ్వజ. ఎడోధ్వజలో ఎడో అంటే ఎడ్యుకేషన్, ధ్వజ అంటే భగవద్గీతలోని అర్జునుడి యొక్క రథం. సో ఈ రథంని మా ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్గా మేము ముందుకైతే తీసుకొచ్చాము. కృష్ణుడు మహాభారతంలో ఎలా అయితే అర్జునుడికి రథసారథిగా మారి మంచేది చెడేది అని చెప్తాడు, మేము కూడా రియల్ టైం యూనివర్స్లో స్టూడెంట్స్కి మంచేది చెడేది అలాగే టెక్నాలజీస్ నేర్పించాలి అన్న ఒక ఉద్దేశంతో ఎడోధ్వజాన్ని అయితే స్థాపించాము. ఈ ఎడోధ్వజ జర్నీ కూడా అంత ఈజీగా ఏం సాగలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఎన్నో నెలలు కష్టపడి వేరే రాష్ట్రంలో మన ఫ్లో బస్ని అయితే ప్రిపేర్ చేయించి హైదరాబాద్ అయితే తీసుకొచ్చాం. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఫ్లోబస్ని ఫైనల్గా అయితే బిల్డ్ చేసాము. ఈ ఫ్లోబస్ని బిల్డ్ చేసే సమయంలో స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేసాము. ఫ్లోబస్లో చూసే ప్రతి వస్తువుని కూడా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యేలాగా అయితే దీన్ని డిజైన్ చేసాము. ఫైనల్గా ఒక 16 టెక్నాలజీస్లో ఫ్లోబస్ని అయితే బిల్డ్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చాము. నేను 2021లో ఎడోధ్వజ అయితే స్టార్ట్ చేశాను. 2024 జూన్ వరకు కూడా నేను ఏదైతే కళకు అన్నానో ఆ కళను నెరవేర్చుకోలేకపోయాను. అది 2024 జూన్ 10న తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫైనల్గా మా ఫ్లో బస్ని అయితే లాంచ్ చేశాను.
బస్ని లాంచ్ చేసిన తర్వాత ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి మా బస్ని అయితే చూపించాం. అందరూ కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. ఎన్నో వందల మంది స్టూడెంట్స్ మాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. కానీ నాకు నా లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి 3 రీజన్స్. నేను ఈ ఫ్లో బస్ని క్రియేట్ చేసింది రూరల్ ఏరియాస్కి వెళ్ళడానికి, అంటే మీ దగ్గరికి రావడానికి. కానీ లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల నేను మీ దగ్గరికి రెగ్యులర్గా రాలేకపోతున్నాను. అప్పుడే ఈ యాత్ర అనే డిసిషన్ అయితే తీసుకున్నాను. నేనెందుకు తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్కి వెళ్ళకూడదు, అక్కడున్న స్టూడెంట్స్కి నా ఫ్లో బస్ని ఎందుకు చూపించకూడదు అన్న ఒక డౌట్తో నేను ఈ యాత్రకి అయితే ఒక మొదటి అడుగు అయితే వేశాను. మీరు కలాం స్ఫూర్తి యాత్ర అని టైటిల్ పెట్టారు కదా, అది పెట్టడానికి రీజన్ ఏంటి? ఇన్ని టైటిల్స్ ఉండగా ఇదొకటే ఎందుకు పెట్టారు? బేసికలీ ఈ కలాం అన్న వర్డ్ నా లైఫ్లో చాలా చేంజ్ తీసుకొచ్చింది. ఎందుకంటే నా లైఫ్లో నేను చదివిన ఫస్ట్ బుక్ కలాం గారి ఆటోబయోగ్రఫీ అనమాట, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది నా ఇంటర్మీడియట్లో చదివాను. ఇది నా లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. అంటే టువర్డ్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు, టువర్డ్స్ సోషల్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నా లైఫ్ని అయితే ఈ బుక్ కంప్లీట్గా చేంజ్ చేసింది. అలాగే నేను ఫస్ట్ కంప్లీట్ చేసిన బుక్ ఇదే, అలాగే లాస్ట్ కంప్లీట్ చేసిన బుక్ ఇదే. నేను ఈ బుక్ తర్వాత ఏ బుక్ కూడా కంప్లీట్గా చదవలేదు. సో ఇది నా లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేసింది. అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ని కూడా ఈ బుక్ ఇంపాక్ట్ చేసింది. సో ఈ ఏదైతే జర్నీ నేను అనుకుంటున్నానో 33 డిస్ట్రిక్ట్స్ తిరగాలి, అక్కడున్న స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయాలి టువర్డ్స్ టెక్నాలజీ, వాళ్ళు అలాగే ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయించాలి అనుకుంటున్నాను. ఈ జర్నీకి కలాం గారి కన్నా మంచి నేమ్ నాకు ఇంకేం దక్కలేదన్నమాట. ఎందుకంటే హిస్ జర్నీ ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ లైక్ మీ. కలాం గారు చెప్పారు, కలకరణం అంటే నిద్రలో చూసేది కాదు, నిద్ర రాకుండా చేసేది. ఈ పిల్లలకి నిద్ర రాకుండా చేసే చాలా కళలు ఉన్నాయి. ఆ కళలకు ఒక దారి కావాలి. ఆ దారి చూపించడానికే ఈ కలాం స్ఫూర్తి యాత్ర. సో ఇట్లానే ఈ జర్నీ కూడా, మా జర్నీ కూడా ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి కలాం స్ఫూర్తి యాత్ర అని అయితే మేము టైటిల్ ఇచ్చాము. సెక్రటేరియట్లో మేమైతే లాంచ్ చేద్దాం January 2 అనుకున్నాం. ఈ మూమెంటం మేమైతే ఆ రోజు మార్నింగ్ 10 AM మా యాత్ర అయితే స్టార్ట్ అవ్వాలి. వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ మియాపూర్ టు సెక్రటేరియట్ అనమాట. టీం అంతా కూడా బస్సులో అలాగే కార్లో ట్రావెల్ చేస్తున్నాము. అందరికీ ఇన్ఫార్మ్ చేసాము. ఈ జర్నీలో మాకు సెక్రటేరియట్ నుంచి కాల్ వచ్చింది, సారీ మేము ఈరోజు లాంచ్ చేయలేరు మీరు సెక్రటేరియట్ దగ్గర, ఎందుకంటే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయి ఇంకా 12 days అవ్వలేదు, ఎలాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేయకూడదు అని చెప్పి మాకు కాల్ వచ్చింది. వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 months ఈ డేట్ కోసం, ఈ మూమెంట్ కోసం. చాలా అంటే వీఆర్ వెయిటింగ్, లిటరలీ వీఆర్ వెయిటింగ్. ఆ ముందు రోజు మా టీంలో ఎవరు నిద్రపోలేదు అనమాట. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఏ గ్రేట్ లాంచ్ విత్ ఐటీ మినిస్టర్ అనమాట. సో ఇది ఎప్పుడైతే ఇది అయిందో టీం అంతా వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మళ్ళీ మా బస్ని గ్యారేజ్కి తీసుకెళ్ళాము, అక్కడ వెయిట్ చేస్తున్నాము. వీ డోంట్ నో వేర్ టు స్టార్ట్. అంటే లాంచ్ చేయాలా ఆర్ ఎల్స్ లాంచ్ లేకుండా మన యాత్ర స్టార్ట్ చేద్దామా, బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలామంది చెప్పారు మీరు పొలిటీషియన్స్తో పెట్టుకోకూడదు, ఆర్ ఎల్స్ ఇంత బిగ్ లాంచ్ ఎందుకు, మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ మాకు ఒపీనియన్స్ అయితే వినిపించినాయి అనమాట. కానీ వీ హ్యావ్ వెయిటెడ్ దట్ డే. అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మనం 2 అడుగులు ముందుకు వేయాలి అంటే 1 అడుగు వెనక్కి వేయాలి అని చెప్పి. సో సేమ్ అదే జరిగిందనమాట. మేము ఆ రోజు వెయిట్ చేసాము. ఆన్ January 3 మా బిగ్గెస్ట్ లాంచ్ అయితే జరిగింది. మనం తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా కలాం స్ఫూర్తి యాత్రని అయితే లాంచ్ చేశారు. సో ఇట్ వాజ్ హ్యూజ్ సక్సెస్ అనమాట. లైక్ ఇదొక బెస్ట్ లెసన్ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగే మా యాత్రకి ఒక లెసన్ వచ్చింది. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్, మీరు చెయ్యలేరు, ఇది ఇంపాసిబుల్, ఇవన్నీ దగ్గర నుంచి అల్టిమేట్గా ఒక లాంచ్ డేట్ వచ్చింది. వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్ అండ్ యాజ్ యూజువల్గా షెడ్యూల్ అయితే మేము ఫాలో అవుతున్నాము.
చాలా బాగా అనిపించింది. నిజంగానే నేను విద్యార్థి దశలో స్కూల్లో చదువుతున్నప్పుడు ఇలాంటి సౌకర్యం మా పరంగా ఉంటే ఇంకా మెరుగైన విద్యను అందుకునేవాడినేమో. మరి కొత్త తరానికి విద్యను అందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రధానంగా ఫ్లో ఆర్గనైజేషన్ వారికి అభినందన. ఈ పిల్లలు సిటీలో పెరగలేదు, కాస్ట్లీ ల్యాబ్స్లో చదవలేదు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఆశ సిటీ లిమిట్స్ని కూడా దాటగలదు. ఒక బస్, ఒక ల్యాబ్, ఒక ఆపర్చునిటీ. ఈ చిన్న అవకాశం ఎవరో ఒకరి జీవితాన్ని అయితే మారుస్తుంది. ఈ పిల్లలకి చెప్పిన ఫస్ట్ లెసన్, మీరు తక్కువ కాదు, మీ ఊరు మీ లిమిట్ కాదు, మీ కళ మీ ఐడెంటిటీ. బడి అంటే అమ్మ ఒడి, ఇది బాదిర బందీ లేని గుడి. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదువేద్దాం. పెరుగును వదలి పరుగున కదలి ఆట పాటలతో చదువేద్దాం. అక్షర జెండా లెగరేద్దాం, అక్షర జెండా లెగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కళ్ళ నెరవేర్చేది బడియే. ఫస్ట్ మాకు మధుభయ్య కాల్ చేసి ఇలా ఒక తెలంగాణ మొత్తం యాత్ర చేస్తున్నాము అని మాకు చెప్పగానే ఫస్ట్ ఒక సైడ్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినాము, ఒక సైడ్ అదే సెకండ్ ఇంకో నిజంగా పాసిబుల్ అవుతుందా, మనం మన యంగ్ ఏజ్లో మనకి ఎక్స్పీరియన్స్ లేనకుండా ఇదంతా చేయగలుగుదామా అనే ఒక థాట్. ఈ టూ ఎగ్జైట్మెంట్ అండ్ భయం ఒకటి, ఈ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉండే. సో మాకేంటి అని అంటే లైక్ మేము మధుభయ్య తోటి ప్యారలల్గా కంటిన్యూస్గా డిస్కషన్స్ నడిచిన కొద్దీ మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మన భయ్యలో ఉన్న ఫైర్ చూసి, లేదంటే ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ చూసి, సో మాకు కూడా ఆటోమేటిక్గా ఆ ఎంతూజియాజం అనేది మాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో అదే జోష్లో మేము కూడా యాత్ర చేసేద్దాము, ఇందులో ఏమైనా ఒక స్టెప్ వెనకకి వేయకుండా ఫార్వర్డ్ చేస్తూ కంటిన్యూ చేద్దామనే థాట్ ప్రాసెస్లో మేమందరం టీం అంతా రెడీ అయిపోయాం. యాత్ర మేము స్టార్టింగ్ ఫస్ట్ 2 days చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఓకే, ఇది చాలా కష్టం అవుతుందేమో మాకు అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే, 3rd day నుంచి మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతూ వచ్చింది. మా ఎనర్జీస్ బూస్ట్ చేస్తూ ఉండేవాడు మధులాష్ అన్నయ్య వాళ్ళు డైలీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు యాత్ర గురించి. నేను ఇలాగే అనుకునేవాడు, మాకు ఎగ్జామ్స్ జరిగేది ఆ టైంలో, నేను మిస్ అవుతానేమో యాత్ర అని చాలా ఫీల్ ఉండేది. బట్ నేనైతే యాత్ర అయితే వెళ్ళాను. అన్నా, అంటే మీరు యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానన్నారు కదా, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? యాత్ర అయితే సక్సెస్ఫుల్గా చేసాము, ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఫేస్ చేసాము. అవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.